నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. తాజాగా ఐపీఎల్ టీం కేకేఆర్ నుంచి బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తఫిజుర్ రెహమాన్ అనే అతన్ని తీసేయాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అనొచ్చు, చెప్పింది. కలకత్తా నైట్ రైడర్స్కి టీంలో 9 కోట్లు పెట్టి అతన్ని కొనుక్కున్నారు మొన్ననే. దాని యజమానులు ప్రధానంగా షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా ఉన్నారు. అతను ఐపీఎల్లో ఆడడం పట్ల చాలా అతన్ని కొనుక్కున్న వెంటనే నెక్స్ట్ డే నుంచే విమర్శలు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు రావడం, చివరికి ఈరోజు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. అతన్ని టీంలోంచి తీసేయాలి, వేరే అతన్ని తీసుకోవాలి. అసలు ఎందుకు బీసీసీఐ ఈ విధంగా ఒక ఆటగాన్ని కొనుక్కున్న తర్వాత ఒక టీంలోంచి తీసేయమని ఆదేశించడం అనేది ఎందుకు జరిగింది? నిజంగా అతనికి ఈ మొత్తం వ్యవహారంతో, బంగ్లాదేశ్ ఇండియాకు సంబంధించిన వ్యవహారంతో ఈ ఆటకి ఏమైనా సంబంధం ఉందా? గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయా? దేశభక్తి అనే ముసుగులో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారా దేశంలో అనే చర్చ కూడా ఇంకొక వైపు నడుస్తుంది. గతంలో మనకు బాగా గుర్తుంటుంది, ఆపరేషన్ సింధూర్ జరిగిన టైం, పహల్గాం దాడి జరిగింది. భారతదేశం కాశ్మీర్లో పహల్గాం దాడి జరిగింది. ఉగ్రవాదులు దాడి చేశారు, చాలామందిని చంపేశారు. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తామని ఆపరేషన్ సింధూర్ నడిపించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే యూఏఈలో ఆసియా కప్ జరిగింది. అందులో పాకిస్తాన్ ఇండియా ఫైనల్కి పాకిస్తాన్ ఇండియా వచ్చింది. ఆ మ్యాచ్కు సంబంధించి ఇండియా పాకిస్తాన్తో ఆడొద్దని అంతకుముందే పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారు. అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులనే ఇండియా ప్రభుత్వం చెప్తోంది. కాబట్టి ఒకవైపు దాడులు చేస్తూ మనం ఒకవైపు ఆపరేషన్ సింధూర్ నడిపించాం, వాళ్ళు రిటార్ట్ ఇచ్చారు, యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ టీంతో ఆట ఆడొద్దు, ఆసియా కప్ ఆట ఆడొద్దు అని దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి. ఈ నిరసనల్లో మామూలు ప్రజలు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాదులు కూడా ఉన్నారు. కానీ ఆ నిరసనలను పెడచెవిన పెట్టి ఆ మ్యాచ్ జరిగింది. ఎందుకు? ఐసీసీకి అధ్యక్షుడు జైషా అధ్యక్షుడు అయి ఉండి కూడా, జైషా ఇండియన్, మన దేశ హోంమంత్రికి స్వయం కొడుకు, అతని ఇండియన్ అయి ఉండి కూడా పాకిస్తాన్తో ఆటను ఎందుకు ఆడిపించినట్టు? భారతదేశ వ్యాప్తంగా చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ టీం మీద వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో మరి పాకిస్తాన్తో ఇండియా ఎందుకు ఆట ఆడినట్టు? ఈ ప్రశ్నకి ఎప్పుడైనా అమిత్ షా కొడుకు జైషా కానీ జవాబు చెప్పాడా? అక్కడ డబ్బుల వ్యవహారం, కోట్లాది రూపాయల డబ్బుల వ్యవహారం కాబట్టి అక్కడ ఆట ఆడిస్తారు. పాకిస్తాన్ ఇండియా క్రికెట్ టీంల మధ్య ఆట జరుగుతుంది అంటే కోట్ల రూపాయలు స్పాన్సర్షిప్లు వస్తాయి టీవీలకు. ప్రేక్షకులు ఎంతంటే అంత టికెట్లు పెట్టుకొని చూస్తారు. అది కోట్ల వ్యవహారం కాబట్టి, అది ఒక వ్యాపారం కాబట్టి దాన్ని అమిత్ షా అడ్డుకోలేదు, మోడీ వద్దని చెప్పలేదు. జైషా బ్రహ్మాండంగా ఆట ఆడించాడు. అప్పుడు లేని బాధ, పాకిస్తాన్తో లేని బాధ ఇవాళ ఒక బంగ్లాదేశ్ ఆటగాడితో ఎందుకు వచ్చింది? పోనీ బంగ్లాదేశ్ మనకి ఇవాళ శత్రుదేశమా? శత్రుదేశం అయితే నిన్నగాక మొన్న మన విదేశాంగ మంత్రి జయశంకర్ బంగ్లాదేశ్ ఎందుకు వెళ్ళాడు? 3 రోజులు 4 రోజులు అయింది ఆయన వెళ్ళి. ఎందుకు వెళ్ళినట్టు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని చనిపోయిన సందర్భంగా జయశంకర్ అక్కడికి వెళ్ళి ఆమెకు నివాళులు అర్పించి బంగ్లాదేశ్తో తాము నిలబడతామని ప్రకటించి వచ్చాడు. దానికి ముందు ఇంకొక మాజీ ప్రధాని షేక్ హసీనాను మన భారతదేశంలో ఎందుకు పెట్టుకున్నాం? ఇప్పటికీ ఉంది ఆమె. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన ఆమెను మనం ఆశ్రయం ఎందుకు కల్పించినట్టు? బంగ్లాదేశ్ నిజంగానే మనకు శత్రుదేశం అయితే, బంగ్లాదేశ్ ప్రజలు అంటున్నాయి ఇక్కడ, ప్రజలు మనకు శత్రువులైతే, మన దేశ ప్రజలకు శత్రువులైతే ఎందుకు బంగ్లాదేశ్ అప్పటి ప్రధాని
అక్కడి ఉద్యమాలకు భయపడి పారిపోయి హెలికాప్టర్లో పారిపోయి ఇండియాకు వచ్చిన ప్రధాని ఆమె ఇండియాకు తీసుకురావడానికి ఇండియా సహకరించింది. ఇప్పటికీ ఇండియాలో దాక్కొని ఉన్నది. ఆమె ఆశ్రయం కల్పించింది భారతదేశం ఆమెకు. ఎందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి ఆశ్రయం కల్పించింది? ఇంకొక మాజీ ప్రధాని చనిపోతే విదేశాంగ మంత్రి అక్కడికి ఎందుకు వెళ్ళి వచ్చాడు? ఎందుకు బంగ్లాదేశ్తో ఈ రోజుకి భారతదేశ కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అదానీ బంగ్లాదేశ్తో ఇప్పటికీ వ్యాపారం చేస్తున్నాడు. భారతదేశం నుంచి బంగ్లాదేశ్కు విద్యుత్ సరఫరా అవుతుంది. బంగ్లాదేశ్కు అవసరమైన 10% విద్యుత్తు అదానీ కంపెనీ నుంచి వెళ్తుంది. అదానీ కంపెనీ దీనికోసమే జార్ఖండ్లో ఒక పవర్ ప్లాంట్ పెట్టాడు. కోల్ పవర్ ప్లాంట్ పెట్టడానికి బంగ్లాదేశ్ విద్యుత్ సరఫరా చేయడం కోసం ఆయనకు భారత ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇచ్చింది, భూమి ఫ్రీగా ఇచ్చింది. అది 1600 మెగావాట్ల కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్. దానికోసం అదానీ బంగ్లాదేశ్తో ఒక ఒప్పందం చేసుకున్నాడు. బంగ్లాదేశ్ ఆ మొత్తాన్ని ఇక్కడ ఉత్పత్తి అయిన 1600 కిలోవాట్ల విద్యుత్ మొత్తాన్ని బంగ్లాదేశ్ కొంటుంది. దానికోసం మోడీ గవర్నమెంట్ ప్రత్యేకమైన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇచ్చింది. ఎందుకంటే ఇది 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్లాంట్ కాబట్టి 100% ఎక్స్పోర్ట్. ఇక్కడ అమ్మరు. తయారైన మొత్తం విద్యుత్తుని బంగ్లాదేశ్కే ఇస్తారు కాబట్టి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కాబట్టి మోడీ గవర్నమెంట్ దీనికి అనేక ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇచ్చింది. కానీ అదే మోడీ గవర్నమెంట్ అదే అదానీతో ఇంకొక ఒప్పందం చేసుకుంది. ఒకవేళ బంగ్లాదేశ్ గనక కొనకపోతే, ఆ విద్యుత్తు కొనడంలో వెనకాడితే ఆ విద్యుత్తును మేము కొంటాం, భారతదేశంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లు రాష్ట్రాలు కొంటాయి అనే ఒప్పందంలో భాగం. ఎక్స్పోర్ట్ క్వాలిటీ మొత్తం ఎక్స్పోర్ట్ కాబట్టి 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కాబట్టి ఆ ప్లాంట్కు ప్రత్యేక ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఒకవేళ వాళ్ళు కొనకపోతే మేము కొంటామని చెప్తే ఇందులో వైరుధ్యం చూడండి. అదానికి లాభం చేయడం కోసం మోడీ ఎలాంటి పనులు చేస్తుంటాడు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చింది. 2019లో స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీని అమెండ్ చేసి ఎక్స్పోర్ట్ విద్యుత్తుకు ట్యాక్స్ ఫ్రీ స్టేటస్ ఇచ్చారు. దీనివల్ల ఇంపోర్ట్ డ్యూటీలు, ఎక్సైజ్ డ్యూటీలు, ఇతర ట్యాక్సీలు ఏవి ఆ ప్లాంట్కు ఉండవు. ఆ ప్లాంట్ ఎవరి కోసం పనిచేస్తుంది? బంగ్లాదేశ్లో విద్యుత్ అమ్మడం కోసం పనిచేస్తుంది. అమ్మి ఎవరికి లాభాలు? అదానికి లాభాలు. ఒకవేళ బంగ్లాదేశ్ కొనకపోతే మళ్ళీ ఇండియా కొంటుంది, లాభాలు అదానికి. బంగ్లాదేశ్తో అదానీ ఇప్పటికీ వ్యాపారం చేస్తున్నాడు. బంగ్లాదేశ్తో వ్యాపారం చేయొచ్చు అదానీ. బంగ్లాదేశ్ ప్రధాని మనం ఉంచుకోవచ్చు, మన దగ్గర ఆశ్రయం ఇవ్వచ్చు, ఇంకో మాజీ ప్రధాని అంత్యక్రియలకు వెళ్ళి రావచ్చు. అదేవిధంగా మన దేశం మీద దాడి చేసి 25 మంది పైగా చంపేసిన పహల్గామ్ దాడి విషయంలో చంపేసిన, అంతకుముందు చాలా ఉగ్రదాడులు జరిగాయి, చాలామంది చనిపోయారు. చంపేసిందని ఆరోపిస్తున్న మన దేశ ప్రభుత్వమే ఆరోపిస్తున్న పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ మాత్రం ఆడొచ్చు, వాళ్ళతో వ్యాపారం చేయొచ్చు, పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడొచ్చు, వాళ్ళ ప్రధానంలో మనం ఆశ్రయం కల్పించవచ్చు. కానీ బంగ్లాదేశ్ ఒక ఆటగాడు ఇక్కడ ఐపీఎల్ టీంలో ఆడితే దేశం గడగడలాడుతుంది. ఎందుకు? ఇందులో ఉన్న వైరుధ్యం ఏంటి? 2 నాలుకల ధోరణి ఏంటి? మన ప్రభుత్వాన్ని, బీజేపీకి ఉన్న ఈ 2 నాలుకల ధోరణి ఏంటి? మత ఉన్మాదము భారతదేశంలో రెచ్చగొట్టి భారతదేశ ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళలో మెదళ్లలో మతం అనేది జొప్పించి ఒక 30-40 ఏళ్ల క్రితం మతం గురించి చాలా తక్కువ ఆలోచించేవాడు. ఇవాళ మతం తప్ప ఇంకోటి ఆలోచించని పరిస్థితికి తీసుకొచ్చి బంగ్లాదేశ్ ఆటగాడిని ఆడిస్తున్నారాగానే దేశద్రోహిరా ఈ షారుఖ్ ఖాన్ దేశద్రోహి అని ప్రచారం మొదలుపెట్టి సోషల్ మీడియాలో ఒత్తిడి వస్తుంది కాబట్టి మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఆటగాన్ని అందులోంచి నైట్ రైడర్స్ కలకత్తా టీంలోంచి తీసేయమని చెప్తున్నామని చెప్పడం అనేది ఇది దుర్మార్గమైన విషయం. అక్కడ ఆ ఆటగాన్ని తీసేయడం వల్ల ఎవరికి అదానికి నష్టం లేదు, అంబానీకి నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు, పెద్ద వ్యాపారాలకు నష్టం లేదు. నష్టం వస్తుందంటే అదానికో అంబానీకో ఇంకో క్యాపిటలిస్ట్కో నష్టం వస్తుందంటే ఇదే మోడీ, ఇదే అమిత్ షా
అతన్ని ఉంచేవాళ్ళు, బలవంతంగా ఆయన ఉంచేవాళ్ళు. తమ దోస్తులైన, తమ మిత్రులైన, సన్నిహితులైన పెట్టుబడిదారులు ఎవరికి, కార్పొరేట్ కంపెనీలకి ఏమి నష్టం రావట్లేదు కాబట్టి దేశ ప్రజల కోసం అని చెప్తూ, కథలు చెప్తూ, ఆ దేశ ప్రజల మెదళ్లలో మతం ఎక్కించింది నువ్వు, ఇప్పుడు మతం నాటకాలు ఆడుతూ అతన్ని తీసేయాలని కథలు చెప్తున్నారు. గతంలో ఈ షారుఖ్ ఖాన్ విషయంలో, షారుఖ్ ఖాన్ దేశద్రోహి అని ప్రచారం చేస్తుంది. దానికి షారుఖ్ ఖాన్ ఒక్కడే కాదు, ఇతనితో పాటు ఉన్న జూహీ చావ్లా, జై మోహతా, వీళ్ళు దేశద్రోహులు కాదు. ఒక్క షారుఖ్ ఖానే దేశద్రోహి ఎందుకు అయిపోయాడు? షారుఖ్ ఖాన్ విషయంలోనే దేశద్రోహి అని ప్రచారం ఎందుకు జరుగుతున్నది? షారుఖ్ ఖాన్ ముస్లిం కాబట్టి దేశద్రోహి అని ప్రచారం జరుగుతుంది. ఈ షారుఖ్ ఖాన్ దేశద్రోహి అని ప్రచారం ఇవాళ కొత్తగా జరిగింది కాదు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ల మీద దేశద్రోహులు అని చాలాసార్లు ప్రచారం జరిగింది. 2015 గుర్తుంటుంది, ఉత్తరప్రదేశ్ దాద్రీలో మహమ్మద్ అఖ్లాక్ లించింగ్. మొన్ననే ఒక వీడియో చేశాం. అఖ్లాక్ అనే అతన్ని ఇంట్లో గోవు మాంసం ఉంది అనే పేరుతో దాడి చేసి కొట్టి చంపేశారు. ఆ తర్వాత అది గోవు మాంసం కాదు, మటన్, మేక మాంసం అనేది తేలింది. అయిన అఖ్లాక్ నుంచి కొట్టి చంపేశారు. దానికి బీజేపీ మద్దతు, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంది. ఇప్పుడు ఆ కేసుని వెనక్కి తీసుకుంటామని చెప్పేసి కోర్టులో అప్లై చేసింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. ఆ కేసు నడపలేము అని వెనక్కి తీసుకుంటామని. అంత దుర్మార్గమైన ఆ కేసుకు సంబంధించి ఆ కేసు అలాంటి 2000 ఆ టైంలో భారతదేశంలో చాలా తీవ్రమైన దాడులు జరిగాయి ముస్లిమ్స్ మీద. జై శ్రీరామ్ అనిపించి మరీ కొట్టారు చాలామందిని. అనేక మూకలు, మతోన్మాద మూకలు వెంటబడి చాలామందిని కొట్టారు. ఆ టైంలో అనేక మంది భారతదేశంలోని మేధావులు మతాతీతంగా, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, మేధావులు తమ గతంలో వచ్చిన అనేక అవార్డులను వాపసిచ్చారు. అవార్డు వాపసి. ఆ టైంలో భారతదేశంలో మత అసహనం విపరీతంగా పెరిగిపోయిందని అనేక మంది ఆరోపించారు. ఆ టైంలోనే షారూఖ్ ఖాన్ కూడా భారతదేశంలో మత అసహనం పెరిగిందని మాట అన్నాడు. అమీర్ ఖాన్ కూడా అన్నాడు ఆ మాట. దాంతో షారూఖ్ ఖాన్ దేశద్రోహి అని, దేశాన్ని వదిలి పాకిస్తాన్ వెళ్ళిపోవాలని పెద్ద ఎత్తున దుమారం రేపారు. సోషల్ మీడియా నుండి ఆయన మీద దాడి చేశారు. ఆ తర్వాత ఆయన ఆ మాట అన్నాడు. ఆ తర్వాత మోడీకి దగ్గర అవ్వడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు. మోడీ కూడా ఆయనను ఇండియాస్ ప్రైడ్ అని ప్రశంసించాడు. తర్వాత కాలంలో ఇండియాస్ ప్రైడ్ మన షారూఖ్ ఖాన్ అని. మోడీకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించాడు. మోడీ దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. ఆయన కొడుకు, ఆ షారూఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన మోదీతో కలిశాడు, మాట్లాడాడు. వాళ్ళు బాగానే ఉంటారు, పెద్దవాళ్ళు బాగానే ఉంటారు. కింద వాళ్ళ మెదళ్లలో నువ్వు చొప్పించిన పెండ ఉంది కదా, పేడ, ఆ పేడతో వాళ్ళ మెదళ్ళు పోయినాయి. పేడ మాత్రమే ఉంది వాళ్ళ మెదడులో, మతం అనే పేడ మాత్రమే ఉంది. దాంతో వాళ్ళు చిన్న విషయం ఏదైనా జరిగితే దానికి మతాన్ని లింకు పెట్టి, బంగ్లాదేశ్ ఆటగాడు భారతదేశంలో ఆడితే మతం అనే సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ క్రిస్టియన్ మతం, చాలామంది వేరే దేశస్తులు, ఇంగ్లాండ్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు ఇక్కడ ఆడుతున్నారు కదా ఐపీఎల్లో, అప్పుడు క్రిస్టియన్ మతం కనపడలేదా మీకు? ఇప్పుడు షారూఖ్ ఖాన్ దేశద్రోహి ఎట్లయ్యాడు? షారూఖ్ ఖాన్ మోడీ ఏమో మంచి దోస్తులు అవుతారా? ఆయన దేశద్రోహి అని మీరు ప్రచారం చేస్తారు. ఈ ప్రచారం జరుగుతుంది కాబట్టి, ఒత్తిడి జరుగుతుంది కాబట్టి ఆటగాన్ని బీసీసీఐ తీసేయమని ఆర్డర్స్ ఇస్తుంది. ఒకవైపు భారతదేశంలో ఇంత దుర్మార్గమైన మత అసహనం పెరిగిపోతూ ఉంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడతాడు, ఈ భారతదేశం రాజ్యాంగం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతదేశం హిందూ దేశం అని మాట్లాడతాడు. మన రాజ్యాంగంలో మన భారతదేశం లౌకిక దేశం అని ప్రకటించింది. రాజ్యాంగం రాసుకున్నాం మనం, లౌకిక దేశం అని మాట్లాడుకున్నాం మనం. ఇది హిందూ దేశం కాదు, ఇది మానవత్వం ఉన్న మనుషుల దేశం, లౌకిక దేశం. అన్ని మతాలను సమానంగా ఆదరించే దేశం, మతాతీతంగా వ్యవహరించే ప్రభుత్వాలు ఉండాల్సిన దేశం, మనుషులను మత ఆధారంగా కాకుండా మనుషులను మనుషులుగా చూసే దేశం. ఇది హిందూ దేశం అని రాజ్యాంగం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని మాట్లాడతాడు ఆయన. అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి సిద్ధమైంది ఆర్ఎస్ఎస్, చట్ట వ్యతిరేకమైన ఆర్ఎస్ఎస్. నిజం చెప్పాలంటే, ఎందుకంటే అసలు రిజిస్ట్రేషనే లేదు ఆర్ఎస్ఎస్కి.
రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్తారు వాళ్ళు. ఏ రిజిస్ట్రేషన్ లేని ఒక సంస్థ భారతదేశంలో ఇన్ని దుర్మార్గాలు చేస్తూ ఉంటే, ఇది హిందూ దేశం అని ప్రకటిస్తూ ఉంటే ప్రభుత్వం దానికి మద్దతు పలుకుతుంటుంది. ఎందుకంటే మోడీ కూడా ఆర్ఎస్ఎస్ కాబట్టి. ఇట్లా భారతదేశం మొత్తం మీద విద్వేషం రెచ్చగొట్టి, ప్రజల మధ్య ఐక్యతగా ఉండే ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టి, ఇతర సమస్యలను పట్టించుకోకుండా చేసి ప్రజల్ని ఆకలి సమస్య, నిరుద్యోగం సమస్య, అధిక ధరల సమస్య, ప్రతిదీ సమస్య భారతదేశంలో. ఈ సమస్యలు ప్రజలు పట్టించుకోకుండా మతం వైపు మళ్లించి మత ఉద్వేగాలు రెచ్చగొట్టి నీ సమస్యలన్నిటికీ ఆ మతమే కారణమనే దుర్మార్గమైన ఒక వాదనను ప్రజల బుర్రల్లో నింపారు. నీకు అధిక ధరలు పెరగడానికి ఆ మతం కారణం, ఉద్యోగాలు లేకపోవడానికి ఆ మతం కారణం. ఇట్లా దుర్మార్గమైన అధిక ధరలు పెరగడానికి, ఉద్యోగాలు లేకపోవడానికి, ఆర్థిక సంక్షోభం రావడానికి అన్నిటికీ కారణం ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు. ఆ ప్రభుత్వాలు ఈ భారతదేశంలోని వేళ్ల మీద లెక్కబట్టగలిగిన 100-200 కార్పొరేట్ కంపెనీల కోసం మాత్రమే పనిచేస్తూ, భారతదేశ ప్రజలు కడుతున్న ట్యాక్సులు మొత్తం వాళ్ళ కోసం ఖర్చు పెడుతూ, వాళ్ళు దోచుకోవడానికి అన్ని దారులు తలుపులు తెరిచి వాళ్ళని దోచుకోవడానికి అంగీకరించిన కేంద్ర ప్రభుత్వాలు ఈ దేశ దుస్థితికి కారణం. మతాలు కాదు, ఈ దేశ దుస్థితికి కారణం కేంద్ర ప్రభుత్వము, కార్పొరేట్ పనిచేస్తున్న దోచుకుంటున్న భారతదేశాన్ని అదానీ అంబానీ లాంటి వాళ్ళు కారణం. కానీ వీళ్ళు ప్రజలను మభ్యపెట్టి, ప్రజల మెదళ్లలో విద్వేషాన్ని నింపి, సమస్యలను పక్కదోవ పట్టించి, ప్రజలు ప్రశ్నించకుండా ఏ చిన్న విషయం వచ్చినా మతం అనేది దూర్ చేసి అందులో బంగ్లాదేశ్ ఆటగాడు ఎందుకు బంగ్లాదేశ్ ఆటగాడు ఆడొద్దంటే ఏం మాట్లాడతారు? హిందువుల మీద దాడి జరుగుతున్నది బంగ్లాదేశ్లో కాబట్టి బంగ్లాదేశ్ మన శత్రుదేశం అయిపోయింది. బంగ్లాదేశ్ శత్రుదేశమైన బంగ్లాదేశ్కు హిందువుల మీద దాడి జరుగుతున్న బంగ్లాదేశ్కు నిన్నగాక మొన్న జయశంకర్, విదేశాంగ మంత్రి జయశంకర్ ఎందుకు వెళ్ళి వచ్చినట్టు, ఎందుకు కావలించుకొని వచ్చినట్టు వాళ్ళను? బంగ్లాదేశ్ నిజంగానే మన శత్రుదేశం అయితే వాళ్ళ మాజీ ప్రధాని మన దగ్గర ఎందుకు ఉంచుకుంటున్నట్టు? నిజంగానే మన శత్రుదేశం అయితే శత్రుదేశంతో అదానీ వ్యాపారం ఎందుకు చేస్తున్నట్టు? ఈ మాటలకు జవాబులు ఉండవు, ఈ ప్రశ్నలకు జవాబులు ఉండవు కాబట్టే వాళ్ళు చేసే ఏ పనులకు లాజిక్ ఉండదు, మాట్లాడే ఏ మాటకు లాజిక్ ఉండదు, జవాబులు ఉండవు. కాబట్టే వాళ్ళు ప్రజలను ప్రశ్నించని వాళ్ళుగా, ప్రశ్నించలేని వాళ్ళుగా తయారు చేస్తున్నారు భారతదేశంలో. మతం అని రాగానే ఉద్వేగాలు రెచ్చిపోతాయి తప్ప లాజిక్ ఉండదు. ఉద్వేగాలు, ఆవేశాలు రెచ్చిపోయిన దగ్గర లాజిక్ ఉండదు, నిజాయితీ ఉండదు, ఆవేశం తప్ప ఏదీ ఉండదు. ఆ విధమైన భారతదేశాన్ని తయారు చేస్తూ ఈ మోడీ, ఈ అమిత్ షా, ఈ కార్పొరేట్ కంపెనీలు, ఆర్ఎస్ఎస్ అనే సంఘ పరివారం ఈ దేశాన్ని నాశనం చేసే దిశగా తీసుకెళ్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.